గబ్బర్ సింగ్ సినిమాలో ఒక్క కామెడీ సీన్‌తో తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి, అలాగే అత్యంత పేరు సంపాదించుకున్నారు ఫిష్ వెంకట్. ఈ పేరు చెప్పగానే ఇట్ట గుర్తుపట్టేస్తారు మన తెలుగు ప్రేక్షకులు. కామెడీ విలన్‌గా తను వచ్చిరాని కామెడీ యాక్టింగ్‌తో అందరిని కడుపుబ్బా నవ్విస్తూ ఆకట్టుకుంటూ వచ్చారు ఫిష్ వెంకట్. అయితే ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే తనకి ఆల్రెడీ గత 10 సంవత్సరాలుగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల ఇక తన 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయట. అయితే ప్రస్తుతం తను బెడ్‌పై నుంచి లేవనే స్థితిలో ఉన్నారు. అది మాత్రమే కాకుండా ఫిష్ వెంకట్‌కు విపరీతమైన బీపీ, షుగర్ చాలా కాలంగా ఉండడం వల్ల కాళ్ళకి చాలా ఇన్ఫెక్షన్ అయ్యి ఇప్పుడు తను లేవలేని పరిస్థితిలో కనిపిస్తున్నారు. ఇలా విపరీతమైన ఆరోగ్య సమస్యలతో ఉన్న ఫిష్ వెంకట్‌కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తనకి ఆర్థిక సహాయం అందించారట. అయితే ఆ డబ్బులు మెడికల్ ఖర్చులకే సరిపోయాయంటూ చెప్పుకొచ్చారు. తన ఆరోగ్య సమస్యల వల్ల తన కుటుంబం కూడా అతన్ని ఆదుకోవడానికి ముందుకు రావట్లేదు. దయచేసి నేను నటించిన వారిలో ఎవరో ఒక పెద్ద నటులు నాకు ఆర్థికంగా డబ్బులు సహాయం అందించాలని కోరుకుంటున్నా అంటూ హాస్పిటల్లో బెడ్పై లేవనే స్థితిలో ఉన్న ఫిష్ వెంకట్‌కి సంబంధించిన ఒక ఎమోషనల్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఎన్నో సినిమాలు నటించి తన చక్కని కామెడీ ఎంతో మందికి నవ్విస్తూ వచ్చిన తన ఆరోగ్య పరిస్థితి ఇలా మారడంతో నెటిజన్లంతా తన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలంటూ ఫిష్ వెంకట్ షేర్ చేసిన ఆ వీడియోపై కామెంట్స్ పెట్టారు.